అయితే అతను ఏ ఐపీసీ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు మీరు? సెక్షన్ ఎస్. అరే పబ్లిక్ లో అరుస్తున్నాడు, బూతులు తిరుగుతున్నాడు, ఇంకేం సెక్షన్ కావాలి? అదొక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు ఎవరైనా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారా? ఇతను పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశాడు. రోజు అతను అబద్ధం చెప్తున్నాడు. 3,000 కట్టాడు, ఇంకా 2,000 కట్టాల్సి ఉంది. ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ చూపించండి. ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది, అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ కి ఎవిడెన్స్ లేకుండా ఫైన్ తీసుకోవడం రెండు ఇల్లీగల్. తెలిసే ఉంటుంది మీకు. తమ్ముడు ఫైన్ అయితే తప్పుడు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు చూడు, అది ఫైన్ కాదు, లంచం. నువ్వు ఈ కుర్చీలో కూర్చొని కరప్షన్ చేస్తున్నావు. అరే మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. అతను ఇంకా మొదలు పెట్టలేదు. నేను చంబల్ వాణ్ణి, నేను తెలుసా? అరే ఒక ఐ విట్నెస్ ఎదురుగా నువ్వు లంచం అడుగుతున్నావు. లోపల ఉన్నది నీ సీనియర్ కదా, మొత్తం అంతా విన్నాడు. ఐ విట్నెస్ అతను. ఈ రోజే నా మెయిన్స్ క్లియర్ అయింది. 1 month లో ఇంటర్వ్యూ ఉంది. ఐపీఎస్ అయిన వెంటనే నేను చేసే మొదటి సంతకం నీ సస్పెన్షన్ లెటర్ మీద ఉంటుంది. అది గుర్తుపెట్టుకో.